అంటే వయసులో ఉన్నప్పుడు మేము అట్ట చేసామంటే పోరా సుత్తి అంటారు ముసలోళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మన జీవితంలో అనుభవం చూసినప్పుడు ఇవాళ చూస్తుంటే నాకు ఈ పాలది ఉంది అరే మన కళ్ళెదురుగుండా ఇదివరకు మనం గేదె పాలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ గేదెల పాలు మనకి రావట్లేదు. ఇప్పుడు గేదె పాలని బోర్డు పెట్టి అమ్ముతున్నారు. ఎంతవరకు నమ్మకం అనేది కూడా తెలియదు అక్కడ. నిన్న ఈ TV9 వాళ్ళు ఈ పాలకు సంబంధించిన దాన్ని వేశాక ఈ పాల కల్తీది ఎవరో ఒక ఇంటర్వ్యూ చేశాడు కుర్రోడు రైతుది. అతను చెప్తుంది 3:30 గంటలకు మించి పాలు నిల్వ ఉండవట. 3:30 గంటల తర్వాత నిల్వ ఉందంటే కల్తీ పాలట. అసలు మనకి 3:30 గంటల్లో పల్లెటూరు నుంచి మనకి ఎవడు తెచ్చిస్తాడండి? పట్టణంలో గేదెలు ఎన్ని ఉన్నాయండి? పట్టణం మొత్తం యా నుంచి వస్తున్నాయి? ఫ్యాక్టరీల నుంచి వస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీలో నిల్వ చేయకుండా ఎట్ట వస్తాయి? నిల్వ చేయాలంటే అందులో ఏదో కెమికల్ కలపాలి కదా. అంతే కదా. ప్రిజర్వేటివ్స్ ఫ్రీజర్ లో పెడతారు. అదే ఫ్రీజర్ లో పెట్టినా ఫ్రీజర్ నుంచి బయటికి తీసాక ఆడు డైరీ నుంచి మన ఇంటి దగ్గర రావడానికి అది 3-4 గంటలు పడుతుంది కదా. ప్యాకెట్ అయినా వాడైపోవాలి కదా. అంతే. అవును. అంటే ఏంటి సమ్ ప్రిజర్వేటివ్స్ కలుపుతాడు, అది పాడవు. పెరుగు వస్తుంది మనకి. ఎంతవరకు న్యాచురల్ ఇది? ఇప్పుడు నిన్న వీళ్ళు రైట్ చేశారు. ఇదేది మొన్న ఏఆర్ డైరీ నుంచి వైష్ణవి